నమస్తే. జూబ్లీహిల్స్ లో బైపోల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి చురుగ్గా పాల్గొంటున్నటువంటి వృద్ధులు, వికలాంగులు, యువత కూడా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. కొత్త ఓటర్లు కూడా నమోదు కావాలనుకుంటున్నాం. చాలా మంది పెద్ద వయసు వాళ్ళు బూతుకొచ్చి తమ హక్కుని వినియోగించుకుంటున్నారు. కొత్త ఓటర్లైనా సరే, యువత అయినా సరే, ఎక్కడ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన హక్కుని మనం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలి. ఈరోజు హాలిడే కాదు, నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇదే సందర్భంగా ఇందాక ఒక ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వెలుగు అనే పేపర్లో అది ఏం పేపరో ఏందో మనకు తెలియదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ గోపీనాథ్ను హత్య చేయించిన నవీన్ యాదవ్ అనే ఒక ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గులకి కనీసం కడుపుకు అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా? పక్క రూమ్ లో ఆసుపత్రి పక్కనే ఓ రూమ్ తీసుకున్నాడంటే నవీన్, ఆయన చనిపోయేంత వరకు పక్క రూమ్ లోనే ఉన్నాడంటే ఇది ఎవరిదో ఫోటో పక్కలో ఉన్నటువంటి ఒక వ్యక్తిది. చూడండి, నవీన్ యాదవ్ కి గాని ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలలో ఎవరో ఏమో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా పోలిక ఉందా? ఆసుపత్రిలో పక్క రూమ్ లో తీసుకుని కూర్చున్నాడంట, చనిపోక ముందే పటాకులు కాల్చిండ్రంట. అన్నిటికన్నా దుర్మార్గం, దారుణం ఏంటంటే గోపీనాథ్ తల్లి చనిపోగానే ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిందంట నవీన్కి. ఏ తల్లి అన్నా నవమాసాలు మోసి కన్న కొడుకు చనిపోతే కంగ్రాట్స్ అని చెప్పి సంతోషకరంగా ఎవరికైనా ఆ సంతోషాన్ని పంచుకుంటారా, బాధపడతారా, దిగమింగుతారా ఏందా అనేది కనీసం ముచ్చం, నీచం, మానం, మర్యాద, ఒంటిలో చీము నెత్తురు ఉంటే ఆలోచించండి. ఓడిపోతున్నామనే భయంతో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఓటు పర్సెంటేజ్ గాని బయటకు వచ్చి జనం ఉత్సాహంగా నవీన్ యాదవ్ కి కంగ్రాట్స్ చెప్తున్న విధానాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేనటువంటి వాళ్ళు ఈ రోజు సోషల్ మీడియాలో ఇమీడియట్ గా ఇలాంటి వార్తను ప్రసారం చేయడంలో భాగం ఏంటంటే ఓడిపోతున్నామనే భయం చేతులెత్తేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పటాకులు కాల్చిండ్రు అనే మాటని గోపీనాథ్ తల్లి ఇంకో ఫుటేజ్ లో నవీన్ యాదవ్ తో ఉందని, ఏజీ ఆసుపత్రి వాళ్ళకి 24/7 నవీన్ యాదవ్ టచ్ లో ఉన్నాడు ఫోన్ లో అని, చనిపోయిన తర్వాత సిబ్బంది కూడా ఫోన్ చేసి నవీన్ యాదవ్ కి చెప్పినట్టు గాని ఇలాంటి మాటలు ప్రసారం చేసేటప్పుడు ఈ 4 నెలలు అయిందేమో చనిపోయి, ఆ 4 నెలల నుంచి అన్ని మూసుకొని కూర్చున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు? ఉదయం నుంచే ఈ రోజు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి, ప్రాపగండ చేయడానికి మీరు శాయశక్తుల సామధాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంతకన్నా దారుణం ఒక చనిపోయినటువంటి వ్యక్తి మీద మీరు ఆయన చచ్చిపోతే కేటీఆర్ 3 రోజులు వచ్చేంత వరకు చనిపోయిండు అని అనౌన్స్ చేయకుండా ఆసుపత్రిలో మీరు అలాగే బాడీని పెట్టి 3 రోజుల తర్వాత అనౌన్స్ చేసినటువంటి మీ దరిద్ర జాతకులు మీరు వచ్చి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదో చల్లాలనే ప్రయత్నం చేస్తుంటే జనాలు చూస్తూ ఊరుకోరు. ఇంకా కసితో ఓట్లు వెయ్యాలి అని ఇలాంటి నీచులైన ఉన్నటువంటి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిపిస్తే అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి నియోజకవర్గం ప్రజలు ఆలోచించారు. 10 ఏళ్లుగా అభివృద్ధి చేయనటువంటి వీళ్లు ఇప్పుడొచ్చి ఎన్ని కావాలంటే అన్ని అబద్దాలాడి అభ్యర్థి మీద, అభ్యర్థి కుటుంబం మీద, తల్లిదండ్రి మీద, మర్దళ్ల మీద, తమ్ముడి మీద అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ఇష్టం వచ్చినట్ల గత 2 నెలల నుంచి అభ్యర్థి మీద వాడని పదజాలం లేదు, వెయ్యని నిందలు లేదు. ఎన్ని చేసినా భగవంతుడనే వాడున్నాడు. మంచి చేసిన వాడికి మంచే జరుగుతుంది. చెడు ఆలోచన, దుర్మార్గం ఆలోచన ఎంత దారుణానికైనా దిగి గెలవాలి అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి దుర్మార్గుల్ని భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని శిక్షిస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ కుటుంబానికి, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి ఏం దరిద్రం అలవాటు ఉన్నది? చచ్చిపోయిన వాళ్ళ మీద ఆడుకుంటారు, ఎలా కావాలంటే అలా నిందలేస్తారు. జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ఫేక్ న్యూస్ ని జనాలందరూ కూడా గమనించాలి. ఇలాంటి ఫేక్ వార్తల్ని ప్రసారం చేస్తున్నటువంటి ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కేవలం జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే ఉంది, ఓటర్ మహాశయులకు మాత్రమే ఉంది. కాబట్టి గమనించండి, ఇలాంటి ఫేక్ న్యూస్లు ప్రసారం చేస్తున్న వాళ్ళు బూత్ దగ్గర వచ్చి ఎవడన్నా ఏమన్నా ఏకసకలు చేస్తే వాళ్ళని తన్ని లాద్దని పంపియమని కోరుతున్నా.